హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు మనం నెక్సెస్ హైదరాబాద్లో ఉన్నాము. దీన్నే ఫారం సుజన్ మాల్ కూడా అంటారు. బట్ 2014 వరకు ఇది ఫారం సుజన్ మాల్గానే ఉంది. ఆ తర్వాత 2022 నుంచి ఇది రీబ్రాండ్ అయ్యింది నెక్సెస్ హైదరాబాద్ కింద. ఈ మాల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కేపీహెచ్పి ఫేస్ 9 కుకట్పల్లి హైదరాబాద్లో అయితే ఉంటుంది. కేపీహెచ్పి కాలనీ మెట్రో స్టేషన్కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది మార్నింగ్ 10 AM నుంచి నైట్ 10 PM వరకు ఉంటుంది. అండ్ ఇది ఎంత పెద్దదంటే నెక్సెస్ మాల్లో 40% ఫారిన్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి, 50% నేషనల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి, అండ్ 10% లోకల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే 99% ఫుల్గా ఆక్యుపైడ్గా ఉంటుందన్నమాట, డిఫరెంట్ స్టోర్స్ అండ్ బ్రాండ్స్తో. ఎవరైతే ఫ్యాషన్ రిలేటెడ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇలాంటి నెక్లెసెస్, ఇంకా బ్యాంగిల్స్, ఇలాంటి సీజర్ జ్యువెలరీ కూడా కింద స్టోర్స్లో అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ పైన అయితే ఇది క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా అనమాట. అండ్ దీని పక్కనే మనకి డిఫరెంట్ షాప్స్, డెక్లథాన్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక డిస్ప్లే బోర్డు. జీ ఫ్లోర్, యూజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్, మొత్తం 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇటు సైడ్ ఉన్న షాప్స్ అన్నీ చూసేసుకుని ఆ తర్వాత మనం దాని తర్వాత ఒక్కొక్క ఫ్లోర్ అయితే చూస్తూ వెళ్ళాలి. అప్రెల్ అండ్ ఫ్యాషన్ విషయానికి వస్తే జారా, ఫరెవర్ 21, మార్క్స్ అండ్ స్పెన్సర్, రిలయన్స్, సెంట్రో, వెస్ట్ సైడ్, మ్యాక్స్, ప్యాంట్లూన్స్. ఇంకా లైఫ్ స్టైల్ అండ్ బ్యూటీ విషయానికి వస్తే సెఫోరా, బాత్ అండ్ బాడీ వర్క్స్, సెఫోరా కాకుండా ఇంకా ద బాడీ షాప్, ఇలాంటి ఎసెన్షియల్స్ అన్నీ ఇక్కడైతే ఉంటాయన్నమాట. అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా మీరైతే ఇక్కడ షాప్ చేయొచ్చు. లైక్ యాపిల్, సామ్సంగ్, రిలయన్స్ డిజిటల్, సియోమి, వాటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా మనం ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఫుట్వేర్ అండ్ యాక్సెసరీస్ విషయానికి వస్తే నైక్, అడిడాస్, క్రాక్స్, హై డిజైన్, సన్ గ్లాస్, హట్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ఫుట్వేర్ అండ్ యాక్సెసరీస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అంతా ఒక బుక్ స్టోర్ అనమాట. ఈ బుక్ స్టోర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇది ఎలక్ట్రానిక్ స్టోరు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోప్రో అవన్నీ అవైలబుల్లో ఉంటాయి. ఇంకా వాక్వే తెలిసిందే కదా, నార్మల్ స్లిప్పర్స్ అవన్నీ ఉంటాయి. సో వీకెండ్ వచ్చేసరికి ఎవరైనా బాగా స్పెండ్ చేయాలనుకుంటే ఇలాంటి మాల్స్కి వస్తే టైం అయితే ఎలా గడిచిపోతుందో తెలియదు. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్, బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి నచ్చినవి షాప్ చేయొచ్చు, లేదంటే విండో షాపింగ్ చేయొచ్చు, సరదాగా చూస్తూ వెళ్ళొచ్చు. ఆ తర్వాత పై ఫ్లోర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చిన్నపిల్లల్ని ఆడించడానికి ఇటువంటి క్యూట్ లిటిల్ ట్రైన్స్ అయితే ఉంటాయి. సో పిల్లల్ని తీసుకొస్తే ఎంగేజింగ్గా ఇటువంటి ట్రైన్స్లో కూర్చోపెట్టి మనమైతే నీట్గా షాప్ చేసుకోవచ్చు. అండ్ ఈ మాల్ విషయానికి వస్తే ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ విషయంలో కూడా ఎక్కడా తగ్గదు. సో ఇక్కడ పీవీఆర్ మల్టీప్లెక్స్ 9 స్క్రీన్స్లో ఉంది. అంతేకాకుండా డిఫరెంట్ గేమ్ జోన్స్ అయితే ఉన్నాయి, అవైతే లాస్ట్లో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి కేఎఫ్సి పక్కనే మనకి ఇలా వెస్ట్ సైడ్ అవన్నీ ఉంటాయన్నమాట. సో వెస్ట్ సైడ్లో కూడా మీకు ఏమైనా నచ్చితే మీకు టేస్ట్కి తగ్గట్టు షాప్ చేయొచ్చు. అండ్ మ్యాంగో తెలిసిందే కదా, సో ఇక్కడ ఉమెన్ వేర్ ఉంటాయి. సో అలా మనకి నచ్చిన షాప్లో, మనకి నచ్చిన బ్రాండ్లో అసలు న్యూ కలెక్షన్స్ ఏమొచ్చాయని చెప్పి ఇటువంటి స్టోర్స్కి వెళ్ళైతే తెలుసుకోవచ్చు. ఇంకా బ్రిక్ అండ్ స్టాక్ అందరికీ తెలిసిందే కదా, సో ఇది ఒక బ్రాండ్, ఫుట్వేర్ బ్రాండ్. సో అది కూడా ఈ మాల్లో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంది. ఇంకా పిఎంజే జ్యువెల్స్ కూడా ఉన్నాయి. సో నార్మల్గా కాకుండా ఇటువంటి మాల్స్కి వస్తే ఏంటంటే అన్ని బ్రాండ్స్ పక్కనే ఉంటాయి కాబట్టి సో లేటెస్ట్ కలెక్షన్ చూడొచ్చు. అంతేకాకుండా ఏం వెరైటీస్ ఉన్నాయని చెప్పి మనకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో పైనుంచి ఈ ఫ్లోర్ మొత్తం ఇన్ని ఫ్లోర్స్ ఉంటాయి. సో ఎక్కడికక్కడ ఎక్స్కలేటర్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ లిఫ్ట్స్ కూడా ఉంటాయి, 6 ఫ్లోర్స్ ఉంటాయి, 6 లిఫ్ట్స్ ఉంటాయి. అండ్ టోటల్గా 34 ఎక్స్కలేటర్స్ అయితే ఉంటాయంట నావిగేట్ అవ్వడానికి మనం ఈచ్ ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి. అండ్ ఇంకా పార్కింగ్ విషయానికి వస్తే మల్టీ లెవెల్ పార్కింగ్ అయితే ఉంది 3 బేస్మెంట్స్తో. చాలామంది ఈ మాల్ చూసే ఉంటారు, కాకపోతే ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి ఒక బేసిక్ ఐడియా వస్తుందని చెప్పి నేనైతే ఈ వీడియో షూట్ చేశాను. ఎందుకంటే ఒకసారి అందరూ వీడియో చూసేస్తే సో మీకు ఏ బ్రాండ్కి వెళ్ళి ఏ షాప్ చేయాలని చెప్పి ఒక ఐడియా వస్తుంది కదా, సో యూజ్ అయిద్ది అని చెప్పి నేనైతే వీడియో అయితే షూట్ చేశాను. మరి అందరికీ తెలిసిందే కదా, సో ఇక్కడ మనకి స్కిన్ కేర్కి సంబంధించినవన్నీ అవైలబుల్లో ఉంటాయి. సో మీకు కనుక స్కిన్ కేర్ రిలేటెడ్ ఏమైనా కావాలంటే యూ కెన్ గో అండ్ షాప్ దేర్. క్రౌడ్ విషయానికి వస్తే వీక్ డేస్లో అయితే అరౌండ్ 28,000 విజిటర్స్ అయితే వస్తారంట. ఇంకా వీకెండ్స్లో అయితే అప్ టు 55,000 వరకు ఉంటుంది. అండ్ చాలా బిజీగా ఉంటుంది మాల్ అయితే, అండ్ లైవ్లీ కూడా ఉంటుంది. అండ్ ఈ ఫారం మాల్ ఇండియాలోనే టాప్ 25 మోస్ట్ విజిటెడ్ మాల్గా అయితే మనకి నోట్ అయి ఉందంట.
ఇలాంటి మాల్స్‌కి వచ్చినప్పుడు వాష్‌రూమ్స్ ఉంటాయా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది కదా! మాల్స్‌లో కూడా వాష్‌రూమ్స్ అయితే ఉంటాయి. సో, అక్కడ పిక్చర్ అయితే కనిపిస్తుందనమాట మనకి మేల్, ఫీమేల్ అని చెప్పి. సో, అక్కడికి వెళ్ళి మనం వాష్‌రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మన షాపింగ్‌ని అయితే రెజ్యూమ్ చేయొచ్చు. ఇవి ఎస్కలేటర్స్. స్టార్టింగ్ కొంచెం చూసే వాళ్ళకి టెన్షన్‌గా అనిపించినా ఎక్కే కొద్దీ అలవాటయిపోతుందనమాట. సో, ఎస్కలేటర్స్ ఎక్కడం అనేది కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క మాల్లే కాదు, మన ఆల్ ఓవర్ ఎక్కడ తిరిగినా కూడా ఎస్కలేటర్స్ తప్పదు కాబట్టి ఇటువంటి మాల్స్‌కి వచ్చినప్పుడు ఇటువంటివి అలవాటు చేసుకోవడం చాలా బెటర్. ఈ మాల్ లేఅవుట్ విషయానికొస్తే గ్రౌండ్ ఫ్లోర్‌లో చూసారు కదా! ఎంట్రీ పాయింట్, ఫ్యాషన్ అవుట్‌లెట్స్ అవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే ఎలక్ట్రానిక్స్, బ్యూటీ స్టోర్స్, యాక్సెసరీస్ ఉంటాయి. ఇంకా సెకండ్ ఫ్లోర్‌లో హోమ్‌కి సంబంధించిన డెకర్ ఐటమ్స్, బుక్స్, టాయ్స్ అయితే ఉంటాయి. థర్డ్ ఫ్లోర్‌లో అయితే ఫుడ్ కోర్ట్ అండ్ క్యాజువల్ డైనింగ్ అయితే ఉంటుంది. ఫోర్త్ ఫ్లోర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ అనమాట. జంగిల్ బే ఇలాంటివి అయితే ఉంటాయి. ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్‌లో పీవీఆర్ సినిమాస్ అండ్ అడిషనల్‌గా రిటైల్ స్టోర్స్ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. వచ్చేసి అంతా షాపింగ్ ఏరియా. అడిడాస్, ఇంకా రీబాక్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో, ఎవరికి నచ్చిన షాప్‌లో అయితే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో, పైనుంచి చూస్తున్నారు కదా! కింద ఎంతమంది జనాలు తిరుగుతున్నారో. అంత క్రౌడ్‌గా ఉంటుంది ప్లేస్ అయితే. కాకపోతే జనాలు చూడడం వల్ల మనకు కూడా కొంచెం స్ట్రెస్ రిలీఫ్‌గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ పార్కింగ్ విషయానికొస్తే ఎక్కడ పార్క్ చేసుకుంటున్నామో అక్కడ ఒక చిన్న స్నాప్ తీసుకుంటే బెటరు. సో, ఎందుకంటే ఇంత క్రౌడ్ ప్లేస్‌లో మన వెహికల్ ఎక్కడ పెట్టామో మర్చిపోతాం కాబట్టి ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి, యూజ్ అవుతుంది. అండ్ ఇది హష్ పప్పీస్. సో, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుట్‌వేర్ అయితే ఉంది. అండ్ బయటంతా వర్షం పడ్డినా ఇలాంటి మాల్స్‌కి వచ్చినప్పుడు అసలు వర్షం తెలీదనమాట. ఎందుకంటే డిజైన్ చేసినప్పుడే వాళ్ళు ఒక థాట్ ప్రాసెస్‌లో డిజైన్ చేస్తారు కాబట్టి వచ్చిన వాళ్ళకి కూడా కంఫర్టబుల్‌గా ఉండాలని చెప్పి మీకైతే ఆ భయం అయితే ఉండదు. హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే వెళ్ళేటప్పుడే కొంచెం వర్షం ఆగిన వెంటనే ఇంటికి స్టార్ట్ అయితే బెటర్ అనమాట. ఎర్త్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా! సో, ఇలాంటి మాల్స్‌లో ఏంటంటే శాంపిల్ ప్యాక్స్ అయితే పెడతారు. లిప్‌స్టిక్స్, ఇంకా కాంపాక్ట్ పౌడర్స్, ఇంకా వాళ్ళ ఇన్‌స్టంట్ గ్లో సీరమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో, ఎవరైనా ట్రయల్ చేసుకోవాలనుకుంటే ఇటువంటి చిన్న స్టోర్స్‌లో మనమైతే ట్రయల్ చేసుకోవచ్చు. డ్రెస్ సైడ్ అందరికీ తెలిసిందే కదా! సో, ఇక్కడ ఉమెన్ ఇంకా మెన్ వేర్ కూడా ఉంటాయి. సైడ్ బై సైడ్ ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. సో, అలా వెళ్తూ చూద్దాము. ఇది స్పైకార్, ఇది ఇంకా పీటర్ ఇంగ్లాండ్. సో, దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. అది బేసిక్స్. ఇది వ్రాగ్. ఇది క్రికెటర్ విరాట్ కోహ్లీ బ్రాండ్ రాన్. చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. ఇది కొలంబియా స్టోర్ అంట. సో, ఇంకా పైకి వెళ్ళి అక్కడ ఏం స్టోర్స్ ఉన్నాయో చూసేద్దాము. సో, పైకి వెళ్ళడానికి ఎస్కలేటర్ ఎక్కి ఇలా రావాలన్నమాట. సో, ఇలా ఎక్కి వచ్చిన వెంటనే ఇక్కడ లెహెంగాస్ అయితే కనిపించాయి. అండ్ ఇవి ఏ లెహెంగాస్ చూసిన వెంటనే కనిపెట్టేయచ్చు. తరుణి లెహెంగాస్ అనమాట. సో, తరుణి స్టోర్ అందరికీ తెలిసిందే కదా! ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా సల్వార్స్, లెహెంగాస్ ఇవన్నీ ఉంటాయి. ఇవి మ్యాక్స్ స్టోరు. సో, మ్యాక్స్‌లో అయితే మనకి అఫోర్డబుల్ ప్రైజెస్‌లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ షర్ట్స్, నార్మల్ ఇండియన్ వేరు, అంతే కాకుండా ట్రెడిషనల్ వేరు అవన్నీ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ పక్కన సెంట్రో ఉంది. ఇది హెల్త్ అండ్ గ్లో. ఇదేదో గ్యాడ్జెట్ స్టూడియో అంట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొబైల్ కేసెస్ అవన్నీ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ఈ హెల్త్ అండ్ గ్లోలో అయితే మనకి హెల్త్‌కి సంబంధించిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది బ్యాగిట్లో అయితే బ్యాగ్ కలెక్షన్ అయితే బాగుంటుంది. సో, మీకు గనుక నచ్చితే చూడండి. అండ్ ఇక్కడ యారో మార్కేసి చూపిస్తున్నారు కదా! సో, ఇదే కృష్ణ పెర్ల్స్ అండ్ జ్యువెల్స్ అనమాట. సో, బయట స్టోర్స్‌కి వెళ్ళే టైం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇది నీరూస్‌లో ఏంటంటే ఈ మధ్య కలెక్షన్ అయితే అంతేం బాగుండట్లేదు. ప్రైజింగ్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ కలెక్షన్ కూడా బాగుండట్లేదు. నా చిన్నప్పుడు అయితే ప్రైజింగ్ బాగానే ఉండేది అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుండేది. అండ్ నీరూస్ అయిపోయిన తర్వాత ఇక్కడ సోచ్‌లో కూడా మనకి ఇండియన్ వేర్ అవన్నీ ఉంటాయి. బీబాలో కూడా తెలిసిందే కదా! ట్రెడిషనల్ వేరు ఇవన్నీ అయితే అవైలబుల్‌లో ఉంటాయి. సో, బీబాలో ఏంటంటే ఆఫర్స్ చూసుకొని పర్చేస్ చేసుకుంటే బెటర్. ఈ మాల్ అయితే సూపర్ అండ్ వెల్ డిజైన్‌గా ఉంటుంది. స్పేషియస్ వాక్‌వేస్ అయితే ఉంటాయి. అండ్ నేచురల్ లైట్ అండ్ స్మార్ట్ లేఅవుట్ కారిడార్స్ ఉండడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది మనం మొత్తం చుట్టూ తిరగడానికి. అండ్ ఫీలింగ్ అయితే ఎలా ఉంటుందంటే ఒకసారి మాల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనమైతే బయట ప్రపంచాన్ని మర్చిపోతాము. అంత ఈజీగా ఉంటుంది లేఅవుట్ అండ్ నావిగేషన్ విషయానికొస్తే. అండ్ ఈ మాల్‌కి మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ప్లస్ ఏంటంటే మ్యాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇంకా డైరెక్టరీ బోర్డ్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో, దానివల్ల మనకేంటంటే మన వే అనేది చాలా ఈజీగా స్పాట్ చేయొచ్చు. ఎనీటైమ్ మనం ఏదైనా వే మర్చిపోయాం అని అనిపించినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న డైరెక్షన్స్ పోస్ట్ అయి ఉంటాయి కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న డైరెక్షన్స్‌కి వెళ్ళి దాని దగ్గరలో ఉన్న ఎస్కలేటర్స్ ఎక్కితే మనకి కన్వీనియంట్‌గా ఉంటుందన్నమాట. ఇంకా స్వయంవర్, ట్రెండ్స్ ఈ షాప్స్ అన్నీ అందరికీ తెలిసినవే కదా! సో, ఇక్కడ బ్రైడ్‌కి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట.
ఈ మాల్‌లో మనకి ఫ్లీ మార్కెట్ ఉంటుంది ఎంట్రన్స్‌లో. దాని దగ్గర ఏంటంటే మనకి లోకల్ క్రాఫ్ట్స్ ఉంటాయి. డై చేసిన జూటీస్, ట్రైబల్ నెక్లెసెస్, ఇంకా ఫన్ యాక్సెసరీస్ అవన్నీ ఉంటాయన్నమాట. ఈ మాల్‌కి స్పెషల్ షాట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ పక్కనే మనకి ఇక్కడ సెంట్రో షాపింగ్ అయితే ఉంది. బర్త్‌డేకి మనం ఏమైనా డ్రెస్ పిక్ చేసుకుంటే అక్కడే ఒక డ్రెస్ సెలెక్ట్ చేసేసుకొని దగ్గరలో ఉన్న సెంట్రో స్టోర్ మనకు నచ్చిన స్టోర్‌లోకి వెళ్ళి మనం స్లిప్పర్స్ కూడా తీసేసుకోవచ్చు. ఆ తర్వాత స్కిన్ కేర్ రిలేటెడ్ అయితే మమా ఎర్త్ గానీ, సో ఇక్కడున్న బ్రాండ్స్‌లో మనకు నచ్చిన బ్రాండ్‌కెళ్ళి స్కిన్ కేర్ రిలేటెడ్ తీసుకోవచ్చు. అండ్ హెయిర్ యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి కాబట్టి మనకి నచ్చిన మ్యాచింగ్ అవన్నీ ఈ మాల్స్‌లో అయితే దొరికేస్తాయి. ఈ మాల్ అనే కాదు, ఏ మాల్‌కి వెళ్ళినా కూడా మనకు అవన్నీ దొరుకుతాయి. కాకపోతే మనం అక్కడ బడ్జెట్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్‌లో అండ్ ఆఫర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. అండ్ ఈ మాన్యవర్ అయితే మళ్ళీ చూపించాలనిపించింది. సో కలెక్షన్ ఏముందో అని చెప్పి రికార్డ్ చేశాను అనమాట సరదాగా. సో మీరు కూడా చూసేయండి. ఇంకా ఇది మీ బాజ్లో లెహంగాస్ ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిందే కదా. సో పైన కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇటువంటి చిన్న ట్రైన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఎల్ఈడి స్క్రీన్స్లో వాళ్ళు ఏదో డిస్ప్లేస్లో పెట్టారనమాట. స్టోర్ వచ్చేసి శ్రద్ధా కపూర్ పాల్మోనోస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే జ్యువెలరీకి సంబంధించిన తను బ్రాండ్ అంబాసిడర్గా ఈ స్టార్టప్ అయితే స్టార్ట్ చేశారు కదా. సో ఈ పాల్మోనోస్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ అయితే అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇవన్నీ కుర్తా సెట్స్. దాంట్లో అయితే ఆ రోజు 50% ఆఫ్ అయితే ఉంది. సో సరదాగా చెక్ చేసాము. అండ్ ఇది యూఎస్ పోలో అందరికీ తెలిసిందే. సో చాలామంది టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ యూఎస్ పోలో చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. మనం బయట చూస్తూ ఉంటాం కదా. అండ్ ఇది ఆర్య అనమాట. ఇవన్నీ కొత్త బ్రాండ్స్ అనుకుంటా. ఆర్య, తస్వా ఇవన్నీ ఏంటంటే ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళకి సంబంధించినవంట. అండ్ ఇది కాస్కీలో కూడా కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. సో వెడ్డింగ్ కానీ లేదా ఇంట్లో గ్రాండ్ ఈవెంట్స్ కానీ ఉన్నప్పుడు ఈ కాస్కీలో షాపింగ్ చేయొచ్చు మనం. అంటే మంచి రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ కావాల్సిన వాళ్ళు కాస్కీలో ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఫ్యాబ్ ఇండియా గురించి అందరికీ తెలిసిందే కదా. సో ఇక్కడ టీ షర్ట్స్ ఇంకా మెన్ ఉమెన్ అలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పైకి ఎక్కేసి పై ఫ్లోర్లో ఏమున్నాయో చూద్దాము. సో ఇది గేమ్ జోన్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ పిల్లల్ని తీసుకొస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ రోబోటిక్ సంబంధించింది. స్మాష్ గేమ్ ఆన్ అని చెప్పి టైటిల్ పెట్టుంది కదా. సో ఈ గేమ్ జోన్ పక్కనే డిఫరెంట్ స్టోర్స్ కూడా ఉన్నాయి. సో పిల్లల్ని గేమ్ జోన్లో వదిలేసి మనకు కావాలంటే మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ గేమ్ జోన్కి ఒక ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో ఏది ఫ్రీగా అయితే ఉండవు. సో డిఫరెంట్ గేమ్స్కి డిఫరెంట్ ప్రైజింగ్ అయితే ఉంటుంది. సో ఇది స్మాష్. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇది ఒక గేమ్ రూల్ అనమాట. సో క్లిక్ చేస్తే దాన్ని బట్టి పాయింట్స్ బట్టి మనకి గేమ్ అయితే బిగిన్ అవుతుంది. అండ్ బైక్స్ ఇవన్నీ ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట. సో ఎవరైతే పిల్లలకి బైక్ రైడింగ్ అవి ఇంట్రెస్ట్ ఉంటాయో సో అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా బైక్స్ అవి కొని. సో అలాంటి వాళ్ళు సరదాగా ఇక్కడ రిసెప్షన్లో టికెట్ తీసుకుని పిల్లల్ని అయితే బాగా ఆడిపించవచ్చు. అండ్ ఇక్కడ రిసెప్షన్లో కూడా చాలా డాల్స్ అవి పెట్టారనమాట. అండ్ ఈ గేమ్ థీమ్స్ వచ్చేసి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అంటే కొన్ని అయితే ఫిక్స్డ్గా ఉంటాయి, కొన్ని అయితే అకేషన్కి తగ్గట్టు మారుస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చాలామంది పిల్లల్ని వీకెండ్ స్పాట్గా ఇలాంటి గేమ్ జోన్స్కి అయితే తీసుకొస్తూ ఉంటారు ఇటువంటి మాల్స్లో. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఆడుకోవచ్చు అనమాట ఇటువంటి గేమ్ జోన్లో. అంటే ఎవరికి అయితే ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళ కిడ్స్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూసినట్లయితే కిడ్స్, వాళ్ళ మదర్స్, వాళ్ళ ఫాదర్స్ అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదనమాట. సో మాల్స్కి వచ్చినప్పుడు సరదాగా గేమ్ జోన్ కోసమే వచ్చే వాళ్ళు ఉంటారు, షాపింగ్ చేసే వాళ్ళు వచ్చి ఉంటారు, టైంపాస్కి వచ్చి ఉంటారు, లేదా ఇలా నాలా వ్లాగింగ్ తీసుకోవడానికి కూడా వచ్చి ఉంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని అయితే మనం అక్కడ చూడొచ్చు. ఈ మాల్స్లో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ వాళ్ళందరూ ఉంటారు. అండ్ ఈ గేమ్ జోన్లోనే అడ్వెంచర్ జోన్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వెంచర్కి సంబంధించిన యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా వీడియో గేమ్స్, బ్యాట్మెన్ వీడియో గేమ్ ఇవన్నీ రకరకాల థీమ్స్తో అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే ప్రతి గేమ్కి అయితే ఒక ఫిక్స్డ్ ప్రైజింగ్ ఉంది. ఈ సూపర్ స్టార్ అనేది ఒక గేమ్ అనమాట. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి టాయ్స్ ఉన్నాయి కదా. సో మనకి పాయింట్స్ బట్టి వాళ్ళైతే ఈ టాయ్స్ని అయితే గిఫ్ట్గా ఇస్తారు. ఇక్కడ చిన్నపిల్లడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. ఫ్రీ లక్ అంటే ఆ పాయింట్స్ బట్టి లక్ బట్టి మనకైతే ఆ గిఫ్ట్ అయితే వస్తుంది. చాలా రేర్ కేసెస్లో అయితే చూసాను, మూవీస్లో తప్ప. ఇలా రియాలిటీలో అయితే నేను ఎన్ని మాల్స్కి వెళ్ళినా కూడా రియాలిటీలో అటువంటి టాయ్స్ అయితే రాలేదు. అండ్ పక్కన ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్, బాంబే డైయింగ్, హెచ్పి వరల్డ్ అంటే ల్యాప్టాప్స్ రిలేటెడ్ అవన్నీ ఉన్నాయి స్టోర్స్. గేమ్ జోన్ పక్కనే ఉంటుందన్నమాట ఇవి. సో ఎవరికైతే ఎలక్ట్రానిక్కి సంబంధించిన గ్యాడ్జెట్స్ ప్రైజింగ్ కానీ అవన్నీ తెలుసుకోవాలనుకుంటారో సో వాళ్ళైతే నార్మల్గా ప్రైజెస్ చూడడానికి కూడా వెళ్తారు.
ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ప్యాంపరింగ్ బ్రేక్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ టోనీ అండ్ గాయ్ సెలూన్ కూడా ఉందన్నమాట ఈ మాల్‌లో. సో, ఎవరికైతే స్పా ట్రీట్మెంట్స్, స్టైలింగ్, బ్యూటీ రిఫ్రెష్‌మెంట్ కావాలో వాళ్ళైతే ఇక్కడ ప్యాంపరింగ్ బ్రేక్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఎన్‌వి సెలూన్ అండ్ స్పా కూడా ఉంది. సో, మీకు కనుక రిలాక్సేషన్ కావాలంటే ఇలాంటి ఫేషియల్స్ కానీ ఇటువంటి థింగ్స్ చేసుకోవాలనుకుంటే ప్యాంపరింగ్ బ్రేక్‌లా కూడా ఈ మాల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అకేషనల్‌గా చాలా ఈవెంట్స్ అయితే పెడతారంట. గేమింగ్ టోర్నమెంట్స్ కానీ లేదా బ్యాటిల్ అవుట్ అని చెప్పి డిఫరెంట్ గేమర్స్కి సంబంధించిన గేమ్స్ కానీ థీమ్స్గా మారుస్తూ ఉంటారు. అండ్ విజిటర్స్ వచ్చేటప్పుడు చాలా నీట్గా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ఈ మాల్స్ని అయితే క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫుడ్ కోర్ట్లో మనకి హల్దీరామ్స్, డామినోస్ ఇలా ఫుడ్కి తగ్గట్టు ఫ్రాంకీస్ ఎవరికి నచ్చినవి వాళ్ళు పిక్ చేసుకుని ఆర్డర్ చేసుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ సెక్షన్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ చేసుకొని ఇలా ఇక్కడే మనకి డైనింగ్ ఉంటుంది. సో, అక్కడే కూర్చొని తింటారనమాట. ఆ పక్కనే ఇక్కడ సమ్ గ్యాడ్జెట్ షోస్ ఏవో ఉంటాయి అవి చూడడానికి వెళ్ళాము. ఇది పైనుంచి కింద వరకు వ్యూ అనమాట. చూసారు కదా ఎంత పెద్ద మాలో. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ పీవీఆర్ చెప్పాను కదా, పీవీఆర్ మల్టీప్లెక్స్. దీంట్లో ఏంటంటే లేటెస్ట్ రిలీజెస్ ఉంటాయి కదా, సో ఆ లేటెస్ట్ రిలీజెస్ అన్నీ వేస్తూ ఉంటారు. ఇక్కడ పీవీఆర్ 4DX కూడా ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే మనకి మోషన్ సీట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ మెయిన్గా ఇమ్మర్సివ్ సౌండ్, మల్టీ సెన్సరీ థ్రిల్స్, మూవీ ఎక్స్పీరియన్స్ కావాల్సిన ఉన్న వాళ్ళు ఈ పీవీఆర్ మల్టీప్లెక్స్లో ఉన్న ఈ 4DXకి వస్తూ ఉంటారు. అండ్ ఇది ఒక టాయ్ షాపు. ఇది ఏ టాయ్ షాప్ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అయితే ఉన్నాయి. ఇట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.